ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక కేంద్ర ప్రభుత్వ సంస్థతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొజిషన్స్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫోటోనిక్స్, అసిస్టెంట్ పొజిషన్స్, అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్ అయితే ఉన్నాయి. సో లెవెల్ 10 శాలరీస్ కూడా పే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. అండ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో చాలా రకాల పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి. సో మన ఛానల్లో అయితే వచ్చేసి అన్ని రకాల పర్మనెంట్ పొజిషన్స్ని డిస్ప్లే చేస్తున్నాము. అన్ని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా. ఇక్కడ NAL, NSD, IITM, అలాగే ఇక్కడ చూడండి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇదైతే కాంట్రాక్ట్ అనుకోండి. నేషనల్ NCLD పొజిషన్ ఒకటి, CPCB, CFTRI, NGRI, ఇలా ఎన్నో రకాల పర్మనెంట్ జాబ్స్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీరు మిస్ చేసుకోవద్దు. మన ఛానల్లో ఉన్న పర్మనెంట్ అప్డేట్స్, ఏ జాబ్ అప్డేట్ వచ్చినా జెన్యూన్గా ఉంటుంది. సో జెన్యూన్ అయితే మేము వీడియో చేస్తాము. అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ పెడుతూ ఉంటాము, ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తాము. అలాగే పోస్టుల రూపం ద్వారా, కమ్యూనిటీ పోస్టుల ద్వారా ఏమైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటే ఇక్కడ కూడా తెలియజేస్తాం ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు. మన ఛానల్ యొక్క వీడియోస్ని చాలా జెన్యూన్గా ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఒక చిన్న లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ బ్యాచిలర్ చేసి ఫస్ట్ క్లాస్ ఉండాలి. ఫోటోనిక్స్కి అయితే మీరు ఫోటోనిక్స్ బ్యాచిలర్ కానీ MSc ఫోటోనిక్స్ కానీ చేయాలి. ఇంజనీరింగ్ అసిస్టెన్సీకి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుంది. 28 ఇయర్స్ ఉంటే ఉండాలి. అసిస్టెంట్కి అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 28 ఇయర్స్ ఏజ్. అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్కి డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 30 ఇయర్స్ యాజ్ అన్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. దీనికి 14th May 2025 లోపల అప్లై చేసుకోవాలి. పోస్ట్ అయితే లెవెల్ 10 అండ్ అబోవ్కి ఆబ్జెక్టివ్ టెస్ట్, సబ్జెక్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఫర్ ఆల్ అదర్ పోస్ట్కి ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఏవైతే లెవెల్ 10 శాలరీ పే చేస్తారో వాటికే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి, 250 రూపీస్. అన్రిజర్వ్డ్ OBC WS వాళ్ళకి అండ్ SC ST ఉమెన్ దివ్యాంగ్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ లేదు కాబట్టి అందరు ఉమెన్స్ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, దీనికైతే వచ్చేసి ఇక్కడ ఇది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు నుంచి అయితే వచ్చింది. మీకు పోస్టింగ్ కూడా బెంగళూరులోనే ఉంటుంది. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, ముందు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కి అయితే వచ్చేసి ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే రిజిస్టర్కి అయితే మీకు రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్లో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ ఫుల్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై అయితే చేసుకోండి. ఇక్కడ రీవెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే లాగిన్ చేసుకోండి. లాగిన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. యూజర్ ID, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఇంకా అప్లోడ్ డాక్యుమెంట్స్ స్టెప్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నిటికీ ఒకటే సేమ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి. అన్నీ నేను పర్మనెంట్ జాబ్స్కి చేసిన, ఇది కూడా అదే విధంగా ఉంది. సో మీరు చేయమంటే నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. లేదక్క మాకు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కే చేయండి అంటే మాత్రం నేను తప్పకుండా వీడియో చేసి మీ ముందుకైతే వస్తాను. సో అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఒకటే కాబట్టి నేను కింద కామెంట్ బాక్స్లో పెట్టమంటే పెడతాను ఫ్రెండ్స్, శాంపుల్ వీడియో అనేది. సో ఒకవేళ చేయమన్నా నేను తప్పకుండా చేస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.